కిడ్నీ పోవటానికి ప్రధాన కారణాలు డయాబెటీస్, బీపీ, పెయిన్ కిల్లర్స్ వాడే పెయిన్ కిల్లర్ మందులు ఈ ప్రధాన కారణాలు. అలానే నీళ్లు తక్కువ తాగటం, నిద్ర సరిగ్గా లేకపోవటం లాంటి జీవనశైలి సమస్యలు. మన డైట్లో మంచినీళ్ళు తాగినట్టు డయాబెటీస్ పోతుంది, మీకు తెలుసు. మంచినీళ్ళు తాగిందంటే వేగంగా బీపీ కూడా వెళ్ళిపోతుంది. ఇది కొన్ని మిలియన్ల మందికి తగ్గింది. ఈ రెండు మెయిన్ రూట్ కాజెస్ తగ్గిన తర్వాత మీరు కిడ్నీకి వేసుకునే మందు బిళ్ళలు కిడ్నీని కుళ్ళబొడి చేస్తాయి. అలానే మీరు కొలెస్ట్రాల్ అనే దాని బూచు చూపించి మీరు స్టాటిన్ డ్రగ్స్ పెడతారు, అది కూడా మన కిడ్నీని కుళ్ళబొడి చదువుతాయి. అలానే పెయిన్ కిల్లర్ వాడినా, ఇతర స్టెరాయిడ్స్ వాడినా, అనేక రకాల మెడిసిన్స్ అన్నీ కూడా మన కిడ్నీని డ్యామేజ్ చేయడం కోసం తయారు చేస్తారు వాటిని. ఎందుకంటే కిడ్నీ పోతేనే వాళ్ళకి వ్యాపారానికి ఉపయోగపడుతుంది కాబట్టి మందుల కంపెనీలు అలా తయారు చేస్తాయి. సో దీంట్లో అంత సీన్ లేదు. మనకు ఒబేసిటీ పోతుంది. అలానే ఆహారపు అలవాట్లు మారితే నీళ్ళు లాంటి ఎక్కువ తాగుతారు తరచుగా. ముఖ్యంగా షుగర్, బీపీ పోవటం చేత కిడ్నీ సంబంధించిన రిస్క్ అంతా పోతుంది. కాబట్టి మన డైట్లో అద్భుతంగా క్రియాటిన్ రికవర్ అవుతాయి. ఎంతోమందికి ఎన్నో తగ్గినవి ఉన్నాయి. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా మీరు ఈ డైట్ చేసి క్రియాటిన్ నార్మల్ తీసుకోండి.